హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మిల్కీస్ మజా 5228. ఏంటండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మన కొత్త ఛానల్ అయితే దయచేసి ప్రతి ఒక్కరూ పాత ఛానల్ లాగానే సపోర్ట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది అన్నది అయితే కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అలా కావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసేసుకోండి. ఓకే, అండ్ దెన్ ఈరోజు అయితే సండే ఎర్లీ మార్నింగ్. ఎందుకు అబద్ధాలాడతావు అని అనుకుంటున్నారు కదా, లేదు, నాకు 10:30, 11కి లేచిన అది ఎర్లీ మార్నింగ్ లాగే ఉంటుంది. స్పెషల్లీ సండే మాత్రం. వేరే టైం వేరే రోజు అప్ టు మండే టు సాటర్డే 6:30కి లేస్తాం మ్యాక్స్ టు మ్యాక్స్. సండే మాత్రం ఇదే నా పని. ఈ గ్యాప్లో మిల్కీ కూడా వచ్చేసింది, ఒకసారి చూసే సద్ది ముఖం వేసుకొని వచ్చేసిన వీడియోలకి అనుకుంటా. మంగడుకోపా. ముఖం గడిగేదొద్దు, మారి గడిగేదొద్దు, ఏది కావాలో అది ఇట్లా సింపుల్గా చేసుకోవడము, తినడం. ఇట్లా నార్మల్ లాక్ చేసి కదా. హ్యాపీ సండే టు ఆల్. హ్యాపీ వీకెండ్ టు ఆల్. నీకు బిర్యానీ అయిపోవాలంటే రూల్స్ అడుగు అంతే. అయిపోయినా తినిపించింది నీ కుక్కకి. మనుషులు తినే గతి లేదంటే ఇక్కడ కుక్కకి అంట. కుక్కకి తినో తినో అని నేను చెప్తా అంటే ఉండు మా, నా కుక్క పొద్దున్నుంచి బూదినలేదు అంట. చూడు, అంత అనక్కాయ ఒలిచేసిన ఇంకా ఉంది. ఈమెమో నాకు అడుగు అడుగు అని ప్రాణం తిని అడుగుపించుకుంటా. ఈ చలికి కింద కూర్చోబుద్ది కాదు. ఏం చేస్తాను పాప? మిల్కీకి రేపు స్కూల్లో కైట్ చేసుకోరమ్మని చెప్పింటే చేస్తాను. A4 షీట్లో కైట్ లేదమ్మా, స్టిక్కర్లు చల్లింటే తాత మాట్లాడుకుంటా ఎట్ పెడతాను. హలో, ఏమన్నా ఇంకా తినలేదు? అట్లయితే నీకు ఏంటో ఈ మధ్య అస్సలు అర్థం కావట్లేదు. ముఖం మీద పింపుల్స్ మరీ ఎక్కువ అవుతున్నాయి. చలికాలం కదా, కాఫీ ఎక్కువైపోయి వస్తున్నాయా లేదా మరి ఏదన్నా డిఫాల్ట్ అర్థం కావట్లేదు. మీకు ఏదన్నా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. నేను ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేస్తాను. అమ్మా అయ్యిందా? ఆకలి అవుతుంది. చిల్లీకి వేడి వేడి ఉప్మా తిందామనిపిస్తుంది. చేస్తున్నా, ఆగు, 5 minutes టైం. త్వరగా చెయ్యవే. చేస్తా చేస్తా, రెడీగా ఉంది తినేకి. ఓకేనా? ఉప్మా అండి, ఉప్మా. ఉప్మానే. ఉప్మా ఉప్మా చేసి అమ్మా, వేడి వేడి ఉప్మా చేసి అమ్మ. సండే ఎవరన్నా ముక్కలు వేమిస్తారు, మా పిల్ల ఉప్మా చేసేమని పెంచింది, ఎందుకో తెలీదు. సో అందుకే వేడి వేడి కంది గింజలు వేసి మరి, కాదు సారీ, అన్నపు గింజలు వేసి మరి వేడి వేడిగా ఉప్మా చేసి ఇచ్చాను. ఎలా తింటున్నారు? సరే సరే, ఒప్పుకుంటా. ఫ్రెండ్స్, మీకు ఒక మ్యాటర్ తెలుసా? ఫస్ట్ టైం మా ఇంట్లో సండే డిన్నర్ కి ఉప్మా చేసామన్నమాట. ఎప్పుడు సండే ఆల్మోస్ట్ ముక్కలు ముక్కలు ముక్కలు, సరేనా? 99% ముక్కలే ఉంటాయి వేడి వేడిగా. ఇక్కడ చూడండి ఎలా వేడికి తొలలాడతాను. కొంచెం చల్లగా ఇంకా ఆగు. మరి ఎంత చలి అయితే మాత్రం ఇలా అంత వెంకటేష్ గుర్తొస్తున్నాడు నువ్వు ఊపుకుంటూ తినేది ఏదో మూవీలో కామెడీ. ఆ మూవీ పేరేంటో మీరే కామెంట్ చేయండి మరి. సో ఇంకా నేను కూడా ఈ ఉప్మా చల్లబడిపోతే అస్సలు టేస్ట్ ఉండదు. వేడి వేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. చోర్లోకి అయితే తురుక్కున్నాను కానీ స్వెటర్ వేసుకోలేదేంటా అనుకుంటున్నారా? మార్నింగ్ నుంచి స్వెటర్ అస్సలు తీయలేదనమాట. సో ఇంక ఇప్పుడు ఏంటంటారు, చాలా వేడిగా హవ ఎక్కువ అవుతుంది అనమాట కిచెన్లో పనిచేస్తూ ఉంటే. సో ఇంకప్పుడు తీసేసాను. అది సంగతి. ఇంక ఇప్పుడు సర్ప్రైజ్ కూడా ఒకటి ఉంది. తిన్న తర్వాత అది ఏంటి అని వెయిట్ చేస్తూ ఉండండి, చూపిస్తాను. ఓకేనా? ఓకే ఓకే. అమ్మ, మీదేదో లైన్ పడినట్టు అనిపించింది. అలా తుడవగానే ఇలా
క్లియర్ కట్గా ఉందన్నమాట. సో ఇది త్వరగా స్టిల్ ఇంకా 9-10 అనమాట, అప్పుడే డిన్నర్ చేస్తున్నాం. చాలా త్వరగా ఇలా డిఫరెంట్ స్టైల్లో ఉప్మా చేసుకొని సండే తింటున్నది మా లైఫ్లోనే ఫస్ట్ టైం కదా. అవునమ్మా, అది కూడా అంత త్వరగా తింటున్నది. ఫస్ట్ టైం ఫస్ట్ డిన్నర్ బేరే. సూపర్, మకర సంక్రాంతి వచ్చేసింది. ఓ మై గాడ్, అక్క ఇప్పుడు చేసేలేదంటే మా స్కూల్కి వెళ్ళి నేను తెప్పించుకునేదని. థ్యాంక్ యూ అక్క. వావ్, మంచి యాక్టింగ్ స్కూల్లో అయ్యాయమ్మా మీ చెల్లెల్ని. సరేనా, చేసి ఇచ్చినామని చెప్పి ఓ యాక్టింగ్ చేసింది. అర్పిస్తానా? అర్పించక రాదు, కట్ అయి అయిందా? థ్యాంక్స్. ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్తాండో మిల్కు. చాలే మిల్కు నీ థ్యాంక్స్. పని ఉన్నప్పుడు అక్కకి హగ్గుతో కలిపిన థ్యాంక్స్, పని అయిపోతే ఎట్లాడతావు చెప్పు? చెయ్యితో కలిపిన థ్యాంక్స్. సరే సరే, వీళ్ళిద్దరి లొల్లు అయితే అయిపోయింది, కానీ మనది కొంచెం పెండింగ్ ఉంది. సండే ఎందుకు వస్తుందా దేవుడా అనిపిస్తూ ఉంటుంది అనమాట. చూడండి, కళ్ళు అస్సలు నిద్రపోలేదు. పొద్దున్నే మామూలుగా వర్క్ ఉన్నప్పుడు 6:30కి లేస్తాను, కానీ సండే 10-10:30కి అమ్మ కాల్ చేసేదాకా లెగమన్నమాట. కానీ అప్పుడు లేచిన కాడి నుంచి పనులు అంటూ ఉంటాయిరా సామి దేవుడా. అసలు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు. కొద్దిసేపు ఇట్లా ఏమంటారు, నడుము నొప్పిరా, బెడ్ మీద అలా నడుము వలుద్దామంటారు కదా, అలా కూడా టైం దొరకదనమాట. సో ఒకటి పెండింగ్ ఉంది, అది సర్ప్రైజ్గా ఉంది. సో అదేంటి అన్నది చూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిల్కీస్ మజా. ఏంటి మధ్యలో చెప్తుంది అనుకుంటున్నారా? లేదు, జస్ట్ కామెడీ చేశాను. హాయ్, వెల్కమ్ టు మిల్కీస్ మజా 5228. ఏంటి ఇప్పుడు లాగ్ స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా? లేదు, ఈరోజు ఒక బెస్ట్ పార్సల్ అయితే వచ్చేసింది, కస్టమర్ది అనమాట ఇది. సో ఏంటి కస్టమర్ది అని ఆలోచిస్తున్నారు కదా. మీ క్వశ్చన్స్ రన్ అయినట్టల్లా వీడియో చూసినప్పుడు నాకు కామెంట్ పెట్టండి, మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను, ఓకేనా? సో వన్ థింగ్ ఏంటంటే, ఇందులో సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది. ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటి, ఇది ఎవరిది, ఇదన్నీ చూడాలి అనుకుంటే ఫస్ట్ దీన్ని చాలా ఎగ్జైట్మెంట్గా చేస్తున్నాను అనమాట, వీడియోని. సో దట్ ఫస్ట్ ఇందులో ఏముంది అన్న ఎగ్జైట్మెంట్ని రియలైజ్ అవుదాం, తర్వాత ఏంటి, ఎందుకు, ఎలా, ఎక్కడికి అన్నది చెప్పేద్దాం, ఓకేనా? సో కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇందులో ఏముందో తెలుసుకుందాం. ఫస్ట్ అన్ప్యాకింగ్ వీడియోకి నీట్గా షూట్ చేసేసుకోమా. టాన్ 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 టాన్. ఓకే, టేక్ ద సీజర్. చిన్ చిన్ టంటడాయ్ టంటడాయ్. ఏముంది ఇందులో, ఏముంది చెప్పండి, ఏముంది? గెస్ట్ చేసేసారు, ఆల్రెడీ గెస్ట్ చేశారు, నాకు అర్థం అవుతుంది ఏముంటుంది అని. ఇంత చిన్న బాక్స్లో ఏమొస్తుంది చెప్పండి మహా అయితే. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్నా ఏంటి, నో కామెంట్సా? సరే నేనే చెప్తానండి.
పికాక్ నెక్ సెట్ చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంది. సో ఇయర్ రింగ్స్ బాగుందా? పెట్టుకొని చూపించమంటారా? పర్లేదులేండి, ఐ థింక్ మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా. సో ఇది నెక్ ఇలా అనమాట. సెట్ ఎంత ఎలిగెంట్గా ఉంది అంటే మాటల్లో చెప్పలేకపోతున్నా. అందులో 3 సెట్స్ ఒక్కటేసారి బుక్ చేసుకునే సరికి సో వావ్ అనేలాగా అనిపిస్తుంది. నిజంగా నేను చేయాలనుకుంటున్నా, ఏదో ఒక ప్లాన్ చేద్దాము. ఇది వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం దగ్గరకు రండి. సో డైమండ్ కుందన్స్ అనమాట, అమెరికన్ డైమండ్స్ కుందన్స్ అంటారు కదా, అలాంటి బేబీ పింక్ కుందన్స్లో స్టోన్ ఇచ్చారు పెండెంట్ లాగా. అండ్ దానికి కూడా వైట్ కలర్ వైట్ కలర్ స్టోన్స్తో ఫినిషింగ్ ఇచ్చారనమాట. పికాక్ డిజైన్ విత్ చైన్. అలాగే ఇది కూడా ఏమంటారు, రాణి ఇది కాసుల పేరులాగా ఉంటుంది కదా డిజైన్, అలాంటి డిజైన్. అండ్ బ్యాక్ సైడ్ కూడా చైన్ ఇచ్చేశారు. సో ఇక్కడ మీకు వద్దనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఇచ్చారనమాట, ఇక్కడ థ్రెడ్ కూడా అటాచ్ చేసుకునేలాగా బ్యాక్ సైడ్కి. అండ్ ఇవి కూడా అంతే, పికాక్ డిజైన్స్తో, పైన పికాక్, కింద బేబీ పింక్ స్టోను విత్ వైట్ కలర్ బీడ్స్తో స్టోన్స్తో ఫినిషింగ్ ఇచ్చారు. ఇయర్ రింగ్స్ అండ్ ఇయర్ రింగ్ ఇది ఒక సెట్. సూపర్గా ఉంది కలెక్షన్ అయితే. ఎవరికన్నా కావాలనుకుంటే ఇన్స్టాలో డిఎం చేయండి, అలాగే కామెంట్లో అడగండి మీకు కావాలి ఇలాంటి సెట్స్, ఎంత పడింది ఏంటి అన్నదైతే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. కానీ సూపర్గా ఉన్నాయి. ఓకే, ఇలా ఇంక మీట ఇలాంటివి వీడియోస్ అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒకవేళ ఈ జ్యువెలరీ మీకు నచ్చి కొనాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి. ఇన్స్టా ఐడి అయితే కింద బయోలో పెడతా. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్. కానీ కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా 5228. నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఈ గ్యాప్లో ఒక చిన్న కామెడీ. ఏం జరిగింది అనుకుంటున్నారా? ఇటు చూడండి, చున్నీ ఇలా పక్కకి వేసానో లేదా, అక్కడికి అలా వెళ్ళేసి ఇలా శారీ కట్టేసుకొని వచ్చేసింది. పన్నీ మిల్కీ ఫుల్ శారీతో రెడీ అయిపోయిందమ్మా. ఫ్యాషన్ డాన్స్ ఆడు. సూపర్. ఓకే, పికాక్ దగ్గర చిన్న చేసి cooked the guest a special meal. The chef cooked the guest direct object, special meal indirect object. I am writing Uncle Raj a letter. Uncle Raj direct object, letter indirect object. She gave the baby a gentle hug. Baby direct object, gentle hug indirect object. Mother has given Tapan the shopping list. Tapna. Tapan. Tapan.